ఇప్పుడు ఈ డీబీటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ అంటే ఫార్మర్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దెర్ వాజ్ దిస్ బిగ్ క్రిటిసిజం, ఓనర్స్ కి ఇచ్చారు. కానీ ఈస్ దేర్ అంటే లా లో కూడా దేర్ ఇస్ అన్ ఇష్యూ దట్ ఇఫ్ అఫీషియల్లీ ఐడెంటిఫై అండ్ గివ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ టు కల్టివేటర్, అది పెద్ద ఇష్యూ అవుతుంది అని అంటారు కదా పొలిటీషియన్స్. అంటే వై డూ థింక్ దే సే దట్, అంటే కల్టివేటర్స్ ఐడెంటిఫైస్ వాళ్ళకి ఎందుకు చేయము డీబీటీ జనరల్లీ? రైట్ఫుల్ ఓనర్ ఎవరంటే పట్టదారి కదా. అవును. రైట్ఫుల్ ఓనర్ పట్టదారు కాబట్టి టైటిల్ ఉన్నది వాళ్ళకు. వీళ్ళు ఆ కౌలుదారు అంటే టెంపరీగా ఉండొచ్చు. సో అందుకోసమే ప్రీవియస్ గా కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్స్ ఏం చేశారంటే, సో ఎవరైతే కల్టివేటర్ ఉన్నారో వాళ్ళకు కూడా లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ అని ఇచ్చేసి దానిపైన వాళ్ళకు లోన్స్ ఇవ్వడం అలాంటివి, తర్వాత ఎక్కడైనా క్రాప్ డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వడం, లేకుంటే కంపెన్సేషన్ ఇవ్వడం అలాంటివి చేసేది. సో ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ అనేది గవర్నమెంట్ పాలసీ. సో గవర్నమెంట్ పాలసీ బట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అంటే ఇప్పుడు కల్టివేటర్ కి ఒక ఐడెంటిఫై చేసే కార్డ్ ఇచ్చాం అనుకోండి, ఆ కార్డు తీసుకుని లెట్స్ సే టేక్స్ అ లోన్. ఇప్పుడు ఆ లోన్ ఆనర్ చేయలేకపోతే ఆ బ్యాంక్ అతను ల్యాండ్ మీదకి వస్తారా? అంటే ల్యాండ్ జప్తు చేసుకోవడమో లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? yes, yes. అది కొన్ని సందర్భాల్లో మనకు డిఫికల్ట్ అయింది, కానీ అక్కడ మాక్సిమం అలాంటి ఇష్యూస్ రేజ్ కావు. వాళ్ళు ఏంటంటే ఎక్సెప్ట్ వాళ్ళకి వచ్చిన అమౌంట్ కట్టేస్తారు చాలా మంది. మీరంటే కొంతమంది ఉన్నప్పుడు అది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి, లేకుంటే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, లేకుంటే పక్కన రైతులు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని క్లియర్ చేపిస్తారు.